అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఈ ఏడాది జవాన్ సినిమాలో విలన్ గా స్టన్నింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో ఓవైపు హీరోగా మరోవైపు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న మరో బాలీవుడ్ చిత్రం మేరీ క్రిస్మస్. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. సినిమా మొత్తం క్రిస్మస్ పండగ చుట్టూ తిరుగుతూ ఉండగా సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఈ ట్రైలర్ ను 2 భాషలలో మేకర్స్ కట్ చేశారు. మేరీ క్రిస్మస్ హిందీ ట్రైలర్ కు, తమిళ ట్రైలర్ కు చాలా తేడా కనిపిస్తుంది. 2 ట్రైలర్లలో విజయ్, కత్రినా పాత్రలు ఇమాజినరీ లోకంలో మాట్లాడుతున్నట్టు, ఏదో దాచినట్లు సస్పెన్స్ గా అనిపిస్తుంది. ఇక జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2019లో ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర. మహీవి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజుని పురస్కరించుకుని యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఒకవైపు జీవా కూర్చొని ఉండగా మరోవైపు మమ్ముట్టి ఉన్నారు. ఈ పోస్టర్లో నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ పోస్టర్లో రాసుకొచ్చారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల తాజాగా మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపం ఉండేదని అమ్మ చెబుతూ ఉండేది. మాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన కోపంగా ఉండటం మేము చూడలేదు. ఎప్పుడూ సరదాగానే మాట్లాడుతూ ఉండేవారు అని అన్నారు. వేసవి సెలవుల్లో నాన్నగారి సినిమాల షూటింగ్లకు వెళ్లేవాళ్లం. అప్పట్లో ఊటీలో ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. ఇక నాన్నగారి సినిమాలు చాలా వరకు నేను పూర్తిగా చూడలేదు. ఎందుకంటే తెరపై ఆయనని ఎవరైనా కొడుతూ ఉంటే నేను చూడలేకపోయేదాన్ని. ఇక బయట కూడా నాన్నని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు సహించేదాన్ని కాదు అని అన్నారు. అనారోగ్య కారణాల వలన అమ్మ వేటిపైన కూడా పెద్దగా శ్రద్ధ చూపించేది కాదు. ఇప్పుడు ఎందుకులే అని ఆమె అన్నవన్నీ నాన్న నాతోనే చెప్పించి ఒప్పించేవారు. ఇక మాకంటే కూడా మనవళ్లతో ఆయన ఎక్కువగా చనువుగా ఉండేవారు. నాన్న బయోపిక్ గురించిన ప్రస్తావన ఇంతవరకు నా దగ్గర ఎవరూ చేయలేదు, కానీ ఒకవేళ తీస్తే ఆ పాత్రను నాగార్జున చేస్తేనే బాగుంటుంది అన్నారు. టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వర్ష బుల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్తో పాటు మేకింగ్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పాటు సినిమా నుంచి కొత్త పోస్టర్ను పంచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న 2వ సినిమా ఇది. శివకంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాఘవరెడ్డి. ఈ చిత్రానికి సంజీవ్ మేఘోటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివశంకర్ రావు, రాంబాబు యాదవ్, వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాఘవరెడ్డి ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి, నిజాయితీగా ఉండటం వల్ల అతనేం కోల్పోయాడు అన్న కథాంశంతో తెరకెక్కించారు. సంచలన డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ప్రత్యేకత ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసినా, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా సరే ఖచ్చితంగా సెన్సేషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా, నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె కేరళకు చెందిన అమ్మాయిగా తెలిసిందే. ఆర్జీవీ ఆ యువతి రీల్ షేర్ చేయడంతో ఆమెకు ఫాలోవర్స్ ఒక్కసారి
ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ యువతి పేరు శ్రీలక్ష్మి సతీష్ అని తెలిసిందే. ఆ తర్వాత ఆర్జీవి తనను పొగిడారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది కూడా. అయితే తాజాగా ఆర్జీవి ఏకంగా ఆ యువతితో సినిమా తీసేందుకు రెడీ అయిపోయారు. ఆమెతో శారీ అనే సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులంతా మొత్తానికి మన ఆర్జీవి అనుకున్నంత పని చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో వైరల్ అయిన యువతిని ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. సూర్య శ్రీనివాస్, శివబొడ్డు రాజు, జెన్నిఫర్ ఇమాన్యుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం EVOL. రామ్ యోగి వెలకపూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. LOVEIని లవ్ రివర్స్ లో చూస్తే EVOL. ఈ మూవీ ఓ రివర్స్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యథార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ సినిమా వస్తుందంటే బీటంలో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాగే షారూఖ్ కూడా ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ వాళ్లలో జోష్ నింపుతూ ఉంటారు. ఆయన నటించిన తాజా చిత్రం డంకీ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వాటిని అందుకొని హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా విడుదల సందర్భంగా ఓ అభిమాని వీడియోకు షారూఖ్ ఇచ్చిన రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డంకీ విడుదల సందర్భంగా షారూఖ్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ముంబైలో ఓ అభిమాని షారూఖ్ లా గెటప్ వేసుకుని కనిపించారు. డంకీలోని ఓ సన్నివేశాన్ని థియేటర్ బయట ప్రదర్శించి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై తాజాగా షారూఖ్ కూడా సరదాగా స్పందించారు. సినిమా చూడటానికి లోపలికి వెళ్తారా? థియేటర్ బయటే కుస్తీ చేస్తూ ఉండిపోతారా? మీరంతా డంకీ చూసి ఎంజాయ్ చేశారో లేదో చెప్పండి అని షారూఖ్ ఆ వీడియోను షేర్ చేశారు. అలాగే ఈ సినిమా చూసి ట్వీట్ చేసిన వారందరికీ షారూఖ్ రిప్లైలు ఇస్తూ ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. సలార్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా గురించి ఓ సీక్రెట్ బయట పెట్టాడు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే పని మొదలు పెట్టారు. అయితే ఎన్టీఆర్ దేవరతో పాటు హిందీలో వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమాకు సరైన టైం కోసం వేచి చూడాల్సి వస్తుంది. దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడలేను. నా దృష్టి అంతా సలార్ సినిమా విడుదలపైనే అని అన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఇక కన్నడ బ్యూటీ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. యానిమల్ డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఫస్ట్ డే నుంచి నేటి వరకు సక్సెస్ఫుల్ గా స్క్రీనింగ్ అవుతూ మంచి వసూళ్లు రాబడుతుంది. యానిమల్ యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద $14 మిలియన్ గ్రాస్ సాధించింది. ఈ చిత్రం USA రేటెడ్ ఫిలిం కాగా ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలకు సాధారణంగా ప్రేక్షకులు దూరంగా ఉంటారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని అందరికీ పరిచయమే. వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ చిన్ననాటి మహేష్ క్యారెక్టర్ చేసి అభిమానులకు దగ్గరయ్యాడు. గౌతమ్ పై చదువులకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే లండన్లో +2 చేసి ఇటీవలే న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అమెరికా వెళ్లాడు. నమ్రతా శిరోద్కర్ దీని గురించి తన కొడుకుతో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసి ఇటీవలే ఈ విషయం తెలిపింది. తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిపింది నమ్రత. గౌతమ్ చిన్నప్పటి ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో గౌతమ్ ఒక పేపర్ పట్టుకుని ఉన్నాడు. ఆ పేపర్లో నేను పెద్దయ్యాక ఇండియాలో అండ్ అమెరికాలో యాక్టర్ అవుతాను అని రాసింది. ఈ ఫోటోని షేర్ చేసి నమ్రత పలక మీద రాయడం దగ్గర నుంచి స్క్రిప్ట్స్ రాయడం వరకు నీ కలలు సంకల్పంతో అనుకున్నది సాధిస్తావు. జీవితంలో వెలిగిపోవడానికి ఒక ఫుల్ సర్కిల్ ఇచ్చింది లైఫ్. నువ్వు నీ కోసం చేసుకున్న ఈ ప్రయాణంలో నీకు ఆనందం, విజయాలు మాత్రమే దక్కాలని కోరుకుంటున్నాను. లవ్ యూ సో మచ్ అని పోస్ట్ చేసింది నమ్రత. దీంతో నమ్రత పోస్ట్ వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. SSMB 28 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదలకు ముందే ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మహేష్ బాబు అభిమానులను ఖుషి చేసే వార్త తెరపైకొచ్చింది. గుంటూరు కారం పాపులర్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో గుంటూరు కారం 100+K ఇంట్రెస్ట్తో హెడ్లైన్స్ లో నిలుస్తోంది. మహేష్ బాబు క్రేజ్ రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో చెప్పేందుకు మరోసారి అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల దసరా సినిమాతో హిట్ కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుంది. తాజాగా తమిళ్లో తాను చేయబోయే నెక్స్ట్ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు. సలార్ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో సుమన్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ గా కీర్తి సురేష్ కొత్త సినిమా తెరకెక్కుతుంది. తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో పాతకాలంలో రిక్షా మీద సినిమా పోస్టర్స్ ని అతికించి మైక్ లో ప్రచారం చేసినట్టు కీర్తి సురేష్ పోస్టర్ అతికించి ఉన్న రిక్షా వెళ్తున్నట్టు చూపించారు. ఈ సినిమాకి రఘుతాత అనే వెరైటీ టైటిల్ ని ప్రకటించారు. ఇది పీరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు సమాచారం. 2024లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బిగ్ బాస్ షోకు సంబంధించి రోజు రోజుకు వివాదం ముదురుతుంది. ఈ షో సీజన్ 7 ముగిసిన అనంతరం జరిగిన దాడి ఘటనపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా ప్రశాంత్, A2 గా మనోహర్, A3 గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. ఇప్పటికే బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మహావీర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్ కూడా జైలుకు తరలించారు. తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. 16 మందిలో 12 మంది మేజర్లు కాగా 4 మైనర్లు ఉండటం విశేషం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్నాడని తెలిసిందే. VD13 ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీలో సీతారాం ఫేమ్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఆరెంజ్ షర్ట్, కార్గో ప్యాంట్ తో ఉన్న రౌడీవేర్ లుక్ ఒకటి నెట్టింటా హల్చల్ చేస్తుంది. షూటింగ్ తో బిజీగా ఉన్న అర్జున్ రెడ్డి యాక్టర్ సరదాగా న్యూయార్క్ లోని కేఫ్ కు వెళ్లాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్న విజయ్ దేవరకొండ కాఫీ తాగుతున్న స్టిల్ తో పాటు అభిమానులతో దిగిన సెల్ఫీ ఫోటోస్ నెట్టింటా ట్రెండింగ్ అవుతున్నాయి. క్లీన్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న విజయ్ కేఫ్ కు ఒక్కడే వెళ్లాడా, పక్కనే ఇంకెవరైనా ఉన్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నెలకొంది. సింగర్ కౌసల్య తన మధురమైన గొంతుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సంగీత దర్శకుడు చక్రి స్వరకల్పనలో ఆమె ఎక్కువగా పాటలు పాడారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, గోపి గోపిక గోదావరి, ఈడియట్ చాలా సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడారు కౌసల్య. అయితే సంగీత దర్శకుడు చక్రి మరణం తర్వాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక గాయనిగా నా ప్రయాణం మొదలైన నుండి మంచి సంపాదన వచ్చింది. కానీ ఆ డబ్బును ఎలా దాచుకోవాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలిసేది కాదు. ఆ సమయంలో నాకంత ఆలోచన కూడా లేదు. అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. జీవితం ఎప్పుడూ మనకు పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను అది అనుభవించాను. ఒకానొక సమయంలో ఆఫర్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత కొంతకాలానికి నేను మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేసుకున్నాను. నేను సంగీతంలోనే ఉంటున్నాను. అందుకే నాకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు సింగర్ కౌసల్య. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ మూవీ రిలీజ్ కు సిద్దమైంది. ఈ సినిమా నుండి ప్రతి కథలో అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా పాటలు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రిలీజ్ కు ముందు ఫుల్ జోష్ ఇచ్చేలా ప్రశాంత్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సాంగ్ కూడా రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుండి కూడా డంకీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే డంకీ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాస్ 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సాధారణంగా ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 4 వారాల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉంటుంది. సో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమా ఇటీవల రెండోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకుల నుండి మరోసారి డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం రెండోసారి 6.69 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. సన్నీ సింగ్, దేవదత్త, నాగేలు కీలక పాత్రల్లో నటించారు. టీ సిరీస్ మరియు మెట్రో ఫైల్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
అలా మాడుకుంటా నువ్వెక్కడ తెచ్చావు వచ్చాడు బాబు క్లాస్ మళ్ళీ వెళ్ళి వస్తాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. అంకుల్ పాపం స్కూల్ లో కామెంట్ చేస్తారు. పాపం స్కూల్ లో కామెంట్ చేస్తారు. అంకుల్ స్టూడెంట్ అంత మన నాన్నగారు పలుకుంటే మాత్రం పేరెంట్ నేను ఏకైనా చెప్పాను. పేరెంట్ స్టూడెంట్ స్టూడెంట్ సో December 29th బబుల్ గమ్ ఎగ్జామ్ రిలీజ్ అవుతుంది. అదే సార్ సినిమా రిలీజ్ అవుతుంది కదా. మీరు దాన్ని ఒక ఎగ్జామ్ ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీకేవో కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ లో స్పెషల్ డౌట్స్ ఉన్నాయని క్లియర్ చేయడానికి నన్ను ఎస్కాట్ నుంచి మరి ఇక్కడికి పంపారు. ఎస్కాట్ అంటే అది ఒక ఊరు నాన్న, నీకు ఉంటుంది. నీకేంటంటే తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇతను పడుకున్నాడు మాస్టర్. నైట్ లేట్ అయిందా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. హలో ఈయనెవరు? ఆంధ్ర రంగుల కబుర్లో అంకుల్. హలో యానిమల్ స్టే స్టే అవే. సినిమాలో కూడా అంతేనా? సో ఈ సినిమాలో మీకున్న స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ లో డౌట్స్ క్లియర్ చేసే ముందు అసలు సినిమా గురించి నేనే అర్థం చేసుకున్నానో తెలియదు కదా. నాకు అది అర్థమైతేనే కదా మీకు అర్థంగానే చెప్పచ్చు. మీరేంటి క్యాప్ కంటిన్యూటీయా బ్యాడ్ జాకెట్ పెట్టారంటే ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే సౌండ్ ఒకటే చేస్తున్నాడు మాట్లాడలేదు. ఎనీవేస్ 29th ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే నా దగ్గర జస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు 10 మంది ఉన్నారు కాబట్టి మనకు 50 ఆన్సర్స్ వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా. అసలు మీ ఉద్దేశంలో బబుల్ గమ్ ఎందుకు, ఏమిటి, ఎలా. మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా. సారీ సార్. ఓకే ఫస్ట్ నువ్వు చెప్పు. నాకు ఎక్కువ క్వశ్చన్స్ వేస్తున్నారు సార్. ఈ క్వశ్చన్ అందరికీ వేస్తానమ్మా. నీ అర్థం కాదు అందరికి. ఫాదర్ కంప్లైంట్ అందరికి సార్ దిస్ గై గోపుతున్నాడు సార్. అమ్మ నేను అడిగింది నేను ఏమన్నానంటే బబుల్ గమ్ ఎందుకు, ఏమిటి, అలా అన్నాను. మీరైతే ఏం చెప్పాలి? ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడానికో లేకపోతే నన్ను హీరోయిన్ చేయడానికో అంటే నీకేమర్థమైందో అది. అందుకని ఈ అబ్బాయి నన్ను కోరుతున్నాడు, ఈవిడ ఫోన్ నంబర్ అడుగుతుంది, మా ఇంట్లో ఫెయిల్ అయిపోయినాయి, ఇవన్నీ అంటే కష్టం కదా మాస్టర్. ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు కదా మాస్టర్. అది వేరే క్లాస్ లా. ఇదేంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేయడానికి వచ్చాను. అలాగే నువ్వు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. ఓన్లీ సోషల్ మేడం కి చెప్తాడు ప్రాబ్లం. ఏంటవి? ఓన్లీ సోషల్ మేడం కి. అరే ఇన్సైడ్ జోక్స్ ఉంటే మీరు వాట్సాప్ లో మాట్లాడుకోండి, ఈ వీడియోలో కాదు. ఓకే నువ్వు చెప్పమ్మా. నా పేరు జాన్వి సార్. ఇంట్రొడక్షన్ అడగలేదా? ఇందాకటి నుంచి వాయిస్తున్నారు కదా మీరు చెప్పండి. బబుల్ గమ్ అన్నది సూపర్ లవ్ స్టోరీ. ఏంటి అన్నది చెప్పా. నా మనసుకి ఏంటి చాలా దగ్గరైన స్టోరీ. పేరేపు రాసాడు, కంప్లీట్ చేయలేదు. పేరేపు లవ్ స్టోరీ, సారా లవ్ స్టోరీ. అది మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఇలాంటి వస్తా ఉంటే జస్ట్ సేవ్ ఇట్ ఫర్ లేటర్. నెక్స్ట్ ఎలా 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 ఏముంది? నరేట్ కొట్టారు మ్యూజిక్. అసలు నిజంగా ప్రాసెస్ అంత ఈజీ అయితే సూపర్ సార్. అసలు బ్యూటిఫుల్ మాస్టర్. బ్యూటిఫుల్ మాస్టర్. సురేష్ రఘుటు ద మ్యాన్ బిహైండ్ ద కెమెరా. మీకెందుకు ఏంటి ఎలా? మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ. మన యూత్ మన యూత్. మరి ఏంటండి యు మడ్డి ఫెలో. What do you think this is doing pranks, sir? Sorry, sir. Yeah. You tell me. Sorry, sir. What? Who? Why? ఎందుకంటే రవి అన్న స్క్రిప్ట్ రాసుకుంది సార్. దాంట్లో ఆయన ఎందుకు రాసుకున్నాడు అని అట్లా నువ్వెందుకు చేసేవాడు అంటే మరి ఎందుకంటే ఆయన రాసుకున్నందుకు అంతే. అలాగైతే ఆయన తెల్లవారు లేచినందుకు పడుతోకున్నందుకు అవి కాదు సార్. మామూలుగా మరి చెప్పు. కన్వెన్షనల్ మాట్లాడదు. మాటలు ఎలా అంటే ఆడిషన్ చేసినాం సార్. తర్వాత వర్కౌట్ అయింది. ఆడిషన్ చేసావా? ఓ నెక్స్ట్ చెప్పమ్మా. సార్ అది అయిపోయింది సార్. అది అవ్వలేదు. చెప్పా ఎలా ఎలా బాగా వచ్చింది సార్. మంచి ఎలా అంటే నీకు ఆఫర్ ఎలా వచ్చింది, సినిమా ఎలా వచ్చింది కాదు. ఆఫర్ ఫోన్ చేసి ఫోన్ ఓకే ఆయనకి ఎంత అయితే రూపాయన్నారా నాకు క్లాస్ గా తెలీదా? ఓకే ఫోన్ లేదా చెప్పేవాడు దీనికి ఎలా వచ్చిందంటే రూపాయన్నర వల్ల వచ్చింది. అది మీ కాలంలో సార్. ఇప్పుడు ఫ్రీ సార్. నాది థ్యాంక్స్ సార్. సార్ ఒక డౌట్ సార్. తర్వాత మీ అందరికీ క్లాసెస్ ఉన్నాయా సార్? లేవు లేవు. రిఫ్లెక్షన్ పడుతుంది. ఇదే బేసిక్స్ ఆఫ్ సినిమా అంటే తెలియాలి. తెలియదు సార్. వాట్ ఇస్ బబుల్ గమ్ మీన్ ఫర్ యు?
పాస్ చేయాలంటే ఫస్ట్ ఏదో ఒకటి వాగాలి, అప్పుడు పాస్ చేయొచ్చు. ఇలా చేసి డైరెక్ట్ ఫెయిల్ చేసేది. Sir, can I say, sir? Say. Sir, bubblegum is very special to me, sir. Okay. It's very close to my You heart. Googled it directly. Very intelligent. Sir, very intelligent, sir. Yeah. Backbench students are waiting. Okay, sir. అంటే వాళ్ళు బ్యాక్ బెంచర్స్ కాబట్టి కామ్ కూర్చుంటున్నారు. అలాగా పార్షల్ అయిపోతుంది మాస్టర్. మీరు అమ్మాయిలు అడుగుతున్నారు, అబ్బాయిలు అడగట్లేదు దగ్గర నుంచి. బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఈజీగా తీసుకోవద్దు. అవును, వాళ్ళే రేపటి ఫ్యూచర్. అవును. ఎల్లుండా చాకులు అంటే రోషన్. మాస్టర్ సో నువ్వు చెప్పు బబుల్ గమ్ అంటే ఏంటి? మిమ్మల్ని స్కూల్లో చూసి మీ లవ్ స్టోరీస్ చూసి మీ hair style చూసి మాస్టర్ ఇది సుందరం మాస్టర్ ప్రమోషన్ కాదురా, బబుల్ గమ్ ప్రమోషన్ రా. ఆ సినిమా గురించి చెప్పండి రా. మాస్టర్ అలా లవ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని మళ్ళీ జనాలకి సినిమా చేయాలనుకున్నావా? అలాగే 2-3 టేకులు జనాలకి లవ్ అంటే యూత్ లో ఎలా ఉంటది మాస్టర్ అంటే ఇప్పుడు జనాలకి లవ్ అంటే యూత్ లో ఎలా ఉంటుందని నువ్వు ఒక సినిమా తీసి చెప్పాలనుకుంటున్నావు. అది రవికాంత్ రాజ్ చెప్పాడు అది మాస్టర్. రవికాంత్ రాశాడు. సరే నువ్వు యాక్ట్ చేసావు కదా. మాస్టర్ యూ కెన్ ఓన్లీ రైట్, యూ కెన్ క్రియేట్. మీరు చెప్పండి. అదే మాస్టర్ మిమ్మల్ని రోజు చూసి చూసి మా కళ నన్ను రోజు ఎక్కడ చూసాను? నేను ఏమైనా డైలీ సీరియల్ వస్తానా? రోజు చూసి ఎక్కడ చూసాను? ఎక్కడ? క్లాస్ లో మాస్టర్. ఏ క్లాస్ లో? ఈ క్లాస్ లో మాస్టర్. ఈ క్లాస్ లో అబ్బాయి క్యారెక్టర్ లో ఉన్నట్టున్నాడు. డైరెక్టర్ అంకుల్ మాస్టర్ చెప్పండి మాస్టర్. మీకేంటి బబుల్ గమ్ ఎందుకు ఏమిటి అలా చెప్పు. ఏ మీరు- ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే రాసావా? మీరు వింటారంటే చెప్తాను మాస్టర్. వింటాను, ఇందాక నుంచి ఎవరు చెప్పట్లేదు. మీరు చెప్పనివ్వట్లేదు మాస్టర్. చెప్పనట్లేదు. బబుల్గమ్ ఏంటి అంటే ఈ అమ్మాయి పేరు జాన్వి, Okay. ఈ అబ్బాయి పేరు ఆది. ఓకే. ఈ అబ్బాయిది వీళ్ళ ఫాదర్ ది చిన్న చికెన్ షాప్ బిజినెస్. ఓ వాళ్ళ ఫాదర్ బాగా మంచి లోడెడ్ పైసలు ఉన్న బాబు. ఓకే, వీళ్ళిద్దరు కలుస్తారు. చికెన్ కి బబుల్ గమ్ వేసి కొడుతుంటారా? లేదు మాస్టర్, లేదు మాస్టర్. Okay, normal, అదేం అదేం లేదు. Bubble gum అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ అబ్బాయి డీజేగా పనిచేస్తుంటాడు మాస్టర్. Okay. ఒక డీజేకి అసిస్టెంట్ అన్నమాట. ఓకే. ఓకే, ఏమంటే చెప్పేస్తున్నానండి. నేను ఎంత చెప్పాలి అంతే చెప్తాను కదా ఓకే, మాస్టర్. ఓకే, సరే. ఓకే, సో ఈ అబ్బాయి ఒకరోజు మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఈ అమ్మాయి కనిపిస్తుంది మాస్టర్ ఇట్లా క్రౌడ్ లో. ఈ అమ్మాయి బాగా నచ్చుతుంది మాస్టర్. ఆ అబ్బాయి మ్యూజిక్ ప్లే చేస్తే చాలా మందికి నచ్చలేకున్నాడు ఆయన. కదా మాస్టర్, ఈ అమ్మాయికి నచ్చడంలో తప్పులేదు కదా. అవునవును. అప్పుడు వాళ్ళు జాన్వి అది లవ్ లో పడతారు మాస్టర్. ఓకే. లవ్ లో పడిన తర్వాత బబుల్ మాస్టర్ ఇలా లవ్ లో పడ్డారు. ఏంటి? ఇలా పడ్డారు బబుల్.
గ్రాఫిక్స్ అమ్మకు గ్రాఫిక్స్ అన్నారు కదా, ఇప్పుడు ఉంది. ఇప్పుడు చూపిస్తాం గ్రాఫిక్స్ లేకుండా డే టు డేర్ బరాబర్ డే టు డేర్ అన్న. టీజర్ లో చేయి చూపెట్టింది కదా, ట్రైలర్ చేయి క్లియర్ చూపెట్టిండు. ఆ చేయి క్లియరెన్స్ చాలు, బాక్స్ ఆఫీస్ దెంగనికి క్లియరెన్స్ చాలు, బరాబర్ చెప్తున్నా. అంతే చెప్తున్నాం, అదే బరాబర్ చెప్తున్నాం. ఇదే అద్భుతమైన విజయాన్ని కొట్టబోతున్నాం మేము. దాని అమ్మ పూకో ఈరోజు చెప్తున్నా, ఈరోజు చాలా గట్టి విజయం కొడుతున్నాం మేము. చాలా చాలా గట్టి విజయం కొడుతున్నాం. వీడవడు వాడవడు వీడవడు వాడవడు వీడవడు వాడవడు అంతే. ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ రోజు చూస్తామంటే, ఈ సలా సినిమా ప్రభాస్ గారి ప్రపంచం చూస్తామంటే సంక్రాంతి పండుగ కొన్ని నెల రోజులు ముందే వచ్చింది అన్నట్టు ఉంది. దీన్ని చూస్తామంటే మీరు చూస్తున్నారు అందరూనే. రికార్డులకి అయితే స్వరాలతో ఎరా ప్రభాస్ కోసం ఎరడవుతా. ప్రభాస్ మా దేవుడు, దట్ ఈస్ మా దేవుడు. బ్లడ్ బాత్ రక్తంతో పారేస్తాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.